ఆదికాండంలో 10 కమాండ్మెంట్స్ అంటారు తెలుసా? ఆ? 10 కమాండ్మెంట్స్, 10 ఆజ్ఞలు. చెప్పు 10 ఆజ్ఞలు చెప్పు. 10 ఆజ్ఞలు చెప్పండి సార్. నేనే దేవుడిని చెప్తానండి. ఫస్ట్ అన్ని షార్ట్ కట్లు చెప్తాను, అంటే మాకు తెలిసింది అన్ని. కదా 10 ఆజ్ఞలు చెప్పి ఇంకేముంది 10 ఆజ్ఞలు చెప్పేసి ఏమంటారంటే 10 ఆజ్ఞలు చెప్తాను సార్. అందులో ఏమో అర్థమైంది అంటున్నాను. చెప్పునానా, చెబితే అడుగుతాను. అందులో ఏం తప్పు ఉంది అంటున్నాను. అయ్యో తప్పు అంటలేదు నానా. ఇప్పుడు నువ్వు దేవుడు అంటే ఎవరని చెప్పావు? నేను యేసుప్రభు అని చెప్పాను. నేను చిన్నప్పటి నుంచి నేను నమ్ముకున్నవాడిని, నా యేసుప్రభు అని చెప్పాను. ఇప్పుడే 1 year అన్నావు, అప్పుడే చిన్నప్పుడు అంటున్నావండి. నీ పేరు ఏం పేరు? నీ పేరు ఏమన్నావు? వెంకటేష్, సన్ ఆఫ్ సత్యనారాయణ. 1 year నుంచి చర్చికి వెళ్తున్నావు, రైట్. మరి ఇప్పుడు 10 ఆజ్ఞలు చెప్పి అంటే చెప్పాను, చెప్పాక మాట్లాడుకుందాం నాన్న. మధ్యలో నో బ్రోకర్స్. నువ్వు మధ్యలో నువ్వు చక్కగా 10 ఆజ్ఞలు చెప్పి. తప్పు గురించి కాదు నాన్న, నువ్వు చెబితే నీకు అర్థమైనా నేను చెప్తాను. ఎవరన్నారు ఈ మాట? ఎవరన్నారు? యేసుప్రభు. ఆదికాండంలో యేసుప్రభు ఉన్నాడా? ఆదికాండంలో యేసుప్రభు ఉన్నాడా? ఆదికాండంలో కానీ ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఆయనే రాయించాడు. ఆయన శిష్యుల దగ్గర నుండి రాయించాడండి. ఆదికాండమా? ఆదికాండం, నిర్భయకాండం కాదు, ప్రతిదీ ఆయన సృష్టించిన ఈ లోకంలో ఏది లేస్తారో. పాత నిబంధనలో యేసు ఉన్నాడా? పాత నిబంధనలు యేసు ఉన్నాడు. పాత నిబంధన ఏంటి, కొత్త నిబంధన ఏంటి, ఏ నిబంధన ఆయన శిష్యులతో ఆయన తెలుగుతో రాయించాడండి మొత్తం గ్రంథం అంతా. అంటే పుష్పాలు తెలుసు నాకు, కాదని చెప్పను, కానీ ముందు వేరే ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. నువ్వు ఒక పని చేయి, నువ్వు చదువుకున్నాడు అనుకుంటా, నువ్వు అర్జెంటుగా పాత నిబంధనలో యేసు ఎక్కడెక్కడ వచ్చాడో అవన్నీ నాకు వాట్సాప్లో ఫోటోలు పెట్టే, ఓకేనా? ఎక్కడ యేసు లేకపోతే పీస్ అయిపోతావు. నా బొక్కలో బైబిల్